Welcome to ABN College online classes. Myself Prasad, lecturer in computer science, and welcome to final BCom Vocational Web Technologies paper. Okay. And in the last session, already మనం కొన్ని టాపిక్స్ ని ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము. ఓకే, సో ఆ వీడియోస్ అన్ని కూడా మన యూట్యూబ్ ఛానల్ ఏబిఎన్ అండ్ పిఆర్ఆర్ కాలేజ్ ఆన్లైన్ క్లాసెస్ కోవూర్ నేమ్తో మనకి యూట్యూబ్ ఛానల్ ఒకటి ఉంది. సో వీడియోస్ అన్ని కూడా అక్కడ రెగ్యులర్ గా వాచ్ చేస్తూ ఉండండి, ఓకేనా. అండ్ వీడియోస్ ని వాచ్ చేసేటప్పుడు ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవైతే ఉంటున్నాయో వాటిని కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేయండి. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేసి పాయింట్స్ అన్ని కూడా ఏవైతే మనం చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ లో కూడా రాయండి. ఈవెన్ దో ఇఫ్ యూ హ్యావ్ అన్ మెటీరియల్, మీకు మెటీరియల్ ఉన్నా కానీ మీరు కంపల్సరీగా రన్నింగ్ నోట్స్ ఒకటి మెయింటైన్ చేయండి. ఓకే, వాట్ ఆర్ ద ప్రోగ్రామ్స్ యూఆర్ డిస్కసింగ్ హియర్ అంటే ప్రోగ్రామ్స్ అనేవి మీకు మెటీరియల్ లో ఉండకపోవచ్చు, ఓకేనా. బట్ ఎగ్జామ్ లో రాసేటప్పుడు ప్రతి టాపిక్ కి కూడా ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ రాయవలసి ఉంటుందండి, ఓకేనా. సో ఆ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్స్ ఎక్కడ ఉంటాయి అంటే మీరు చెప్తున్న రన్నింగ్, మేము ఇక్కడ రాసుకుంటున్న రన్నింగ్ నోట్స్ లోనే కనిపిస్తూ ఉంటాయి. సో కంపల్సరీగా మనం ఏదైనా టాపిక్ రాస్తున్నామంటే కంప్యూటర్ లో కంపల్సరీగా మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ టు ఓకే, వీ హ్యావ్ టు మెయింటైన్ వన్ ప్రోగ్రామ్ ఆల్సో. కంపల్సరీగా దానికి ప్రోగ్రామ్స్ కూడా ఉండాలన్నమాట అండి. సో అందుకని చెప్పేసి అందరూ కూడా రన్నింగ్ నోట్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తూ ఉండండి. అండ్ ప్రోగ్రామ్స్ ఏవైతే చెప్పినా వాటిని ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్ మీ దగ్గర ల్యాప్టాప్ కానీ సిస్టమ్స్ కానీ అలాంటి ఏమైనా ఉంటే కనుక కంపల్సరీగా ఎగ్జిక్యూట్ చేసి చూస్తూ ఉండండి, ఓకేనా. అండ్ కమింగ్ టు ది సెషన్, లాస్ట్ సెషన్ లో మనము ఇక్కడ ఫార్మాటింగ్ ట్యాగ్స్ గురించి డిస్కస్ చేసుకుంటున్నాము, అవునా. సో దాంట్లో భాగంగా లాస్ట్ క్లాస్ లో బిఆర్ ట్యాగ్ అండ్ హెచ్ఆర్ ట్యాగ్ గురించి డిస్కస్ చేసుకున్నాము. ఓకే, రెండు కూడా సింగులర్ ట్యాగ్స్ అని చెప్పుకున్నాము. సో సింగులర్ ట్యాగ్స్ అంటే ద ట్యాగ్స్ డస్ నాట్ కంటైన్ క్లోజింగ్, వాటికి క్లోజింగ్ ట్యాగ్స్ అనేవి ఉండవు, జస్ట్ ఓపెనింగ్ మాత్రమే ఉంటాయి అనమాట. సో అటువంటి ట్యాగ్స్ ని సింగులర్ ట్యాగ్స్ అని చెప్పేసి చెప్తాము. అండ్ బిఆర్ ట్యాగ్ అండ్ హెచ్ఆర్ ట్యాగ్ గురించి లాస్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకున్నాము. అండ్ కమింగ్ టు ది టుడేస్ క్లాస్, స్ట్రైక్ ట్యాగ్. ఓకే, సో మనకి ఈ స్ట్రైక్ ట్యాగ్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే సమ్ డేటాని స్ట్రైక్ ఆఫ్ చేయడానికి ఉపయోగపడుతుందండి. అంటే ఏదో మనం ఏదైనా ఒక టెక్స్ట్ రాసిన తర్వాత ఆ టెక్స్ట్ ని కొట్టివేతగా అంటే కొట్టేసినట్టుగా కనిపించాలన్నమాట. ఒక టెక్స్ట్ రాసి దాని మీద ఒక అండర్లైన్ కావాలి అంటే టెక్స్ట్ కి అడ్డంగా కొట్టేసినట్టుగా కనిపించాలన్నమాట. అంటే అండర్లైన్ కాదండి, అండర్లైన్డ్ టెక్స్ట్ ఆల్రెడీ మనం చూసాము. ఏంటి టెక్స్ట్ రాసిన తర్వాత దానికి కింద అండర్లైన్ వస్తుందండి. బట్ స్ట్రైక్ అనేది అండర్లైన్ కి డిఫరెంట్ అనమాట. ఏంటంటే మనం ఇక్కడ రాస్తున్న టెక్స్ట్ కి ఒక లైన్ అనేది స్ట్రైక్ అప్ చేసుకోవాలన్నమాట. ఒక లైన్ ఇలా అడ్డంగా కొట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట. దాన్ని స్ట్రైక్ ఫార్మాట్ అని చెప్పేసి చెప్తామన్నమాట, ఓకేనా. అండ్ లెట్ us see through the example. Okay, see here. Okay, HR tag ఇక్కడ ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాము. Just coming to the here, I am defining some text with strike tag. స్ట్రైక్ టెక్స్ట్ అని చెప్పేసి రాసాము అండ్ ఫార్వర్డ్ స్లాష్ స్ట్రైక్. ఓకే, ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే ఈ స్ట్రైక్ ట్యాగ్ మధ్యలో ఏదైతే మనం రాస్తున్నామో, ఓకేనా, ఇక్కడ స్ట్రైక్ అండ్ హియర్ ఆల్సో స్ట్రైక్ రాసాం కదా. ఈ స్ట్రైక్ అని ఎక్కడైతే రాస్తున్నామో ఈ లోపల రాసిన టెక్స్ట్ అంతా కూడా ఒక అండర్లైన్ అనేది వస్తుంది అనమాట దీనికి, ఓకేనా. అండ్ లెట్ us సేవ్ దిస్ వన్, సేవ్ అండ్ గో ఫర్ ది అవుట్పుట్ ప్రోగ్రామ్. రిఫ్రెష్ ది డాక్యుమెంట్. See here, స్ట్రైక్డ్ టెక్స్ట్ అని చెప్పేసి మనకి డిస్ప్లే అవుతుందండి, అవునా. సో టెక్స్ట్ అనేది స్ట్రైక్ కాబడుతుంది అనమాట. అంటే ఒక లైన్ అండర్లైన్ ఒకటి దీని మీద కొట్టువెతుగా కనిపిస్తుంది అనమాట. ఓకేనండి, సో దట్ ఈస్ అబౌట్ పర్పస్ ఆఫ్ ది స్ట్రైక్ ట్యాగ్. అండ్ హియర్ మనకు ఒక డౌట్ ఒకటి రైజ్ అవ్వచ్చండి. ఏంటంటే సార్ యాక్చువల్గా మనం టెక్స్ట్ రాయడం ఎందుకు అండ్ దాన్ని అండర్లైన్ చేసేయడం ఎందుకు, కొట్టేయడం ఎందుకు? ఓకే, ఏదో రాయకుండా మానేయచ్చు కదా అని చెప్పేసి ఒక డౌట్ అనేది రావచ్చు. బట్ స్ట్రైక్ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆల్మోస్ట్ మనకి దీని వల్ల చాలా ఆన్లైన్ మార్కెటింగ్ అనేది జరుగుతుందండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక ఫ్లిప్కార్ట్ ఆర్ అమెజాన్, ఓకే, ఇలాంటి వెబ్సైట్స్ కనుక అబ్జర్వ్ చేసుకున్నాం అనుకోండి. సో వాటిలో ఏదో ఒక ఐటమ్ మనకి డిస్ప్లే చేస్తాడు. ఐటమ్ కింద ఒక ఒరిజినల్ ప్రైస్ ఉంటుంది, దాని పక్కన డిస్కౌంటెడ్ ప్రైస్ అనేది కనిపిస్తుందండి. ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ 10,000 ఏదో ఒక ఫోన్ కొందాం అనుకుంటున్నాము, మొబైల్ ఫోన్ స్మార్ట్ ఫోన్ కొందాం అనుకుంటున్నాము, 10,000 ప్రైస్ ఉంది. సో దాన్ని డిస్కౌంట్ చేసినట్టుగా పక్కన
8,000 ఎంతో ఇస్తూ ఉంటాడండి. ఒక 10% డిస్కౌంట్, 20% డిస్కౌంట్ అని చెప్పేసి ఆ పక్కన డిస్కౌంటెడ్ ప్రైస్ వేస్తూ ఉంటాడు. అవునా? ఇక్కడ ఒరిజినల్ ప్రైస్ ని స్ట్రైక్ ఆఫ్ చేసి పక్కన డిస్కౌంటెడ్ ప్రైస్ వేస్తాడండి. ఓకే. అలా కాకుండా జస్ట్ డిస్కౌంటెడ్ ప్రైస్ మాత్రం మనకి అక్కడ డిస్ప్లే చేశాడు అనుకోండి, మనకి ఎలా ఉంటుంది? ఓ, ఈ ఐటమ్ కాస్ట్ 8,000 అనుకుంటా అని ఒక అలా అనుకుంటూ ఉంటాము. అలా కాకుండా 10,000 ని స్ట్రైక్ ఆఫ్ చేసి దాన్ని 4,000 కో 3,000 కో మనకి పర్చేజ్ కి ఇస్తున్నాడు అనుకోండి. సో మనం ఏమనుకుంటాము? ఓ, మనకి వాడు ఏం చేస్తున్న డిస్కౌంట్ ఓకే, చాలా తగ్గించి మనకి ఐటమ్ అనేది ఇస్తున్నాడు, సో మనం దీన్ని కొనుక్కోవచ్చు అని చెప్పేసి మన మైండ్ థాట్ ని కూడా మార్చేస్తుంది అనమాట. ఓకే. జస్ట్ ఆల్మోస్ట్ ఫ్లిప్కార్ట్ కానీ అమెజాన్ కానీ సైట్స్ కనుక మనం అబ్జర్వ్ చేసుకుంటే ప్రతి దాంట్లో కూడా ఆల్మోస్ట్ ఒక ఒరిజినల్ ప్రైస్ ని స్ట్రైక్ అప్ చేసేస్తాడు. దాని పక్కన ఇప్పుడు ప్రెసెంట్ వాడు మనకి అమ్మగలిగే ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ ప్రైస్ ని మనకి అక్కడ డిస్ప్లే చేస్తూ ఉంటాడండి. అవునా? సో ఆల్మోస్ట్ స్ట్రైక్ ఫార్మాట్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంది వెన్ కమింగ్ టు దిస్ ఆన్లైన్ మార్కెటింగ్. ఓకే. అంత ఇంపార్టెన్స్ అనేది ఉంటుంది అనమాట. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది స్ట్రైక్ ట్యాగ్. ఓకే. ఒక చిన్న ఎగ్జాంపుల్ మాత్రం చూసాం అక్కడ. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ ట్యాగ్, బిగ్ ట్యాగ్ అండి. సో బిగ్ ట్యాగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మన వెబ్ పేజ్ లో డిస్ప్లే చేసే టెక్స్ట్, అంటే వెబ్ పేజ్ కంటూ నార్మల్ ఫాంట్ అనేది ఉంటుందండి. నార్మల్ ఫాంట్ స్టైలు, నార్మల్ ఫాంట్ సైజు, అంటే బై డిఫాల్ట్ గా బ్రౌజర్ సపోర్ట్ చేసే స్టైల్ అనేది కొంత ఉంటుందండి. ఓకేనా? అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, ఇక్కడ అవుట్పుట్ ని అబ్జర్వ్ చేస్తున్నారు అనుకోండి. ఓకే. ఈ అవుట్పుట్ దగ్గర మనకి ఈ బోల్డ్ టెక్స్ట్ అని, ఇటాలిక్ ఫార్మాట్ టెక్స్ట్ అని, అండర్లైన్ టెక్స్ట్ అని ఒక పర్టికులర్ సైజ్ తో డిస్ప్లే అవుతున్నాయండి. అవునా? సో అలా కాకుండా మనకి ఇప్పుడు ఎలా కావాలి అంటే నార్మల్ అది డిస్ప్లే చేసే టెక్స్ట్ కన్నా బిగ్గర్ సైజ్ తో కనిపించాలన్నమాట. ఓకే. సో అప్పుడు మనం ఏం చేస్తుంటే అటువంటి సిచ్యువేషన్స్ లో మనము ఈ బిఐజి అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటామండి. ఓకే. సో బిఐ ట్యాగ్ పర్పస్ ఏంటంటే, బిఐజి బిగ్ ట్యాగ్ పర్పస్ ఏంటంటే బ్రౌజర్ డిస్ప్లే చేసే టెక్స్ట్ కన్నా పెద్ద సైజ్ తో టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి ఉపయోగించుకుంటాము. ఓకే. లెట్ us గో ఫర్ త్రూ ది కోడింగ్. ఓకే. ఇఫ్ అబ్జర్వింగ్ హియర్, సో స్ట్రైక్ ట్యాగ్ పక్కన బిఆర్ ట్యాగ్ ఉపయోగించుకుంటున్నానండి. అంటే అవుట్పుట్ అనేది న్యూ లైన్ లో మనకి కనిపిస్తుంది. హియర్ ఐఎమ్ డిఫైనింగ్ సమ్ టెక్స్ట్, సారీ, బిగ్ ట్యాగ్ అండ్ బిగ్గర్ టెక్స్ట్ అని చెప్పేసి సమ్ డేటా రాస్తున్నాను అండ్ క్లోజ్ ది బిఐ ట్యాగ్. ఓకే. అండ్ సేవ్ దిస్ వన్ and go for the output program and refresh the document. చూసారా, టెక్స్ట్ అనేది నార్మల్ సైజ్ కన్నా మనకి బిగ్గర్ సైజ్ తో కనిపిస్తుందండి. ఓకే. సో అలా మనకి వెబ్ పేజ్ లో ఏదైనా ఒక డేటా అనేది బిగ్గర్ సైజ్ తో డిస్ప్లే చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే బిగ్ అనే ట్యాగ్ ని మనము ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే. నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ ట్యాగ్, స్మాల్ ట్యాగ్. సో ఆపోజిట్ అనమాట. అంటే ఏంటి? టెక్స్ట్ ని బిగ్గర్ గా డిస్ప్లే చేయాలంటే బిగ్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకున్నాము. టెక్స్ట్ ని స్మాలర్ సైజ్ తో డిస్ప్లే చేయాలనుకుంటే స్మాల్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట. సో ద స్మాల్ ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ డిస్ప్లేయింగ్ టెక్స్ట్ విత్ స్మాలర్ సైజ్. ఓకే. బ్రౌజర్ సపోర్ట్ చేసే నార్మల్ సైజ్ కన్నా స్మాల్ సైజ్ తో టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలనుకుంటే మనం ఏం చేస్తామంటే స్మాల్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే. లెట్ us see here I'm defining tag small, smaller text. Okay. Just close the small. Okay. And save this one. Save and go for the output program and just refresh the document. చూసారా, టెక్స్ట్ అనేది మనకి స్మాలర్ టెక్స్ట్ అనేది వచ్చిందండి. పక్కనేమో బిగ్గర్ టెక్స్ట్, ఇదేమో స్మాలర్ టెక్స్ట్. ఈ పైన ఉన్నదేమో నార్మల్ బ్రౌజర్ డిస్ప్లే చేసే టెక్స్ట్ అనమాట. ఓకే. దట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ది స్మాల్ ట్యాగ్. ఓకే. కమింగ్ టు ది నెక్స్ట్ వన్, మార్క్ ట్యాగ్. సో మార్క్ ట్యాగ్ ఎందుకు ఉపయోగించుకుంటామంటే ఏదైనా సమ్ ఇంపార్టెంట్ టెక్స్ట్ ని హైలైట్ చేసి చూపించడానికి, అంటే టెక్స్ట్ ని సమ్ ఎల్లో కలర్ తో మార్క్ చేస్తాం అనమాట. ఆ టెక్స్ట్ అందులో అదొకటి ఇంపార్టెంట్ పాయింట్, ఒక ఇంపార్టెంట్ టెక్స్ట్ అనమాట. సో దాన్ని మార్క్ చేసి చూపించడానికి మనము మార్క్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాము. సో ఎక్కువగా మనం న్యూస్ చూసేటప్పుడు వాళ్ళు ఏదైనా కొత్తగా ఆర్టికల్స్ అలాంటి ఏదైనా చూపించేటప్పుడు, లేదా ఏదైనా సిఐడి వాళ్ళు ఏదైనా ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేసినప్పుడు దాంట్లో సో అండ్ సో
నేమ్తో అని చెప్పేసి సమ్ ఇంపార్టెంట్ పాయింట్ ఉంటుందండి. ఓకే, ఆ ఇంపార్టెంట్ పాయింట్ ని హైలైట్ చేసి చూపెడుతూ ఉంటాడు అనమాట. ఎల్లో కలర్ లో మార్క్ చేసినట్టుగా కనిపిస్తుంది. నార్మల్ డాక్యుమెంట్ బయట మనం తీసిన నార్మల్ డాక్యుమెంట్స్ కూడా ఈ లీగల్ గా వెళ్ళేటప్పుడు టెక్స్ట్ ని ఇంపార్టెంట్ టెక్స్ట్ ని మార్క్ చేస్తూ ఉంటారండి. ఓకే, సమ్ ఎల్లో కలర్ తో కానీ ఏదో సమ్ స్కెచ్ తో మనం మార్క్ చేస్తూ ఉంటాం అనమాట. సో అటువంటి టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలంటే, అంటే మార్క్డ్ టైప్ ఆఫ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలి అంటే మనం ఏం చేస్తామంటే మార్క్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, సో దాన్ని కోడింగ్ రూపంలో చూద్దాం. ఒకసారి చూస్తే కనుక మనకి క్లియర్ ఐడియా అనేది ఉంటుందండి. ఓకే, అండ్ సి హియర్ జస్ట్ అండ్ డిఫరెంట్ ట్యాగ్ నేమ్ ఏంటి ఇక్కడ, మార్క్. ఓకే, అండ్ సమ్ టెక్స్ట్ అనమాట, important text and close the mark tag. Okay, let us save this one, save and go for the output. Just refresh the document. Okay, చూసారు కదా టెక్స్ట్ అనేది మనకి మార్క్డ్ టెక్స్ట్ వచ్చిందండి. అవునా, దీన్ని అబ్జర్వ్ చేసుకుంటే ఈ టెక్స్ట్ అనేది మార్క్ చేయబడిందండి. నాట్ బ్లూ కలర్, ఓకే, ఎల్లో కలర్. ఓకే, చూసారా, దాన్ని ఏమంటామంటే మార్క్డ్ టెక్స్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా, సో దాన్ని మార్క్డ్ టెక్స్ట్ అని చెప్పేసి మనము కాల్ చేసుకుంటాము. ఓకేనా, సో ఇలాంటి టెక్స్ట్ ని డిస్ప్లే చేయాలంటే మనము మార్క్ అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకేనా, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, SUB ట్యాగ్ అండి. ఓకే, సో SUB ట్యాగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే టెక్స్ట్ ని సబ్స్క్రిప్ట్ లో డిస్ప్లే చేయడానికి ఉపయోగపడుతుందండి. అంటే మనకి కింద సఫిక్స్ ఫార్మాట్ లో మన డేటాని డిస్ప్లే చేయడానికి, అంటే మనం ఈక్వేషన్స్ అంటే చూసామనుకోండి, A0 ప్లస్ B1 ప్లస్ C2, సో కింద మనకి టెక్స్ట్ అనేది డిస్ప్లే అవుతుందండి. అవునా, సో ఇక్కడ కూడా చూడండి, ఎలిమెంట్ డిఫైన్స్ అని చెప్పేసి కిందన సబ్స్క్రిప్టెడ్ అని చెప్పేసి ఉంది. అవునా, ఇలా కింద డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇలాంటి టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి, సబ్స్క్రిప్టెడ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి మనం ఏం చేస్తామంటే SUB అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకే, సో ద పర్పస్ ఆఫ్ ది SUB ట్యాగ్ ఈజ్ సబ్స్క్రిప్టెడ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేయడానికి ఉపయోగించుకుంటాము. ఓకేనా, అండ్ లెట్ us గో ఫర్ త్రూ ది కోడ్. ఇక్కడ ఒక BR ఉపయోగించుకుందాము. ఓకే, అండ్ కమింగ్ టు ది tag is SUB A, SUB 0 forward slash SUB and B SUB 1 and close the SUB. Okay, so ఏదో some data అనేది డిస్ప్లే చేసాను ఇక్కడ. అండ్ నెక్స్ట్ save the document and go for the output. Just refresh the document. చూసారా, A0 B1 ఇలా అనమాట. సో ఇలాంటి డేటాని డిస్ప్లే చేయడానికి మనము SUB అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట అండి. ఓకేనా, దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది SUB ట్యాగ్. అండ్ నెక్స్ట్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, SUP ట్యాగ్ అండి. సో SUP అంటే సూపర్ స్క్రిప్టెడ్ డేటా. ఓకే, అంటే ఈసారి A స్క్వేర్, A క్యూబ్, A to the power of 4, A to the power of 5 రాస్తూ ఉంటాం కదా. సో అలా మనకి పైన డిస్ప్లే కావాలి అనుకుంటే ఇలాగా దాన్ని SUP అనే ట్యాగ్ తో మనం ఇక్కడ ఇండికేట్ చేసుకుంటాం అనమాట. దాన్ని సూపర్ స్క్రిప్టెడ్ ట్యాగ్, సూపర్ స్క్రిప్టెడ్ టెక్స్ట్ అని చెప్పేసి చెప్తాము. అండ్ లెట్ us see through the coding. BR. Okay, next here SUP 2 forward slash SUP. Okay, plus B SUP forward slash SUP. Okay, let us save this one, save and go for the output. Okay, చూసారా,
ఏ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ ఇలా కనిపిస్తుంది కదా డేటా మనకి. సో ఏ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. సో ఇక్కడ 2 and 3 సూపర్ స్క్రిప్టెడ్ డేటా అనమాట. సో దాన్ని మనకి సూపర్ స్క్రిప్టెడ్ లో డిస్ప్లే చేయడానికి మనము ఎస్యుపి అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఎందుకనా ఎస్యుపి అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం. దట్ ఇస్ ద పర్పస్ ఆఫ్ ది సూపర్ స్క్రిప్ట్. ఓకే, అండ్ కమింగ్ టు ది నెక్స్ట్ వన్, మోనోస్పేస్డ్ ఫాంట్ అండి. దీనికి టెలిటైప్ టెక్స్ట్ అని చెప్పి కూడా కాల్ చేసుకుంటాం. టిటి అనే ట్యాగ్ అండి. ఓకే, అంటే టెక్స్ట్ ని టెలిటైప్ ఫార్మాట్ అంటే మోనోస్పేస్డ్ ఫార్మాట్ లో డిస్ప్లే చేయాలి అనుకుంటే మనం ఏం చేస్తామంటే టిటి అనే ట్యాగ్ ని ఉపయోగించుకుంటాం అనమాట. ఓకేనా. సో ద టిటి ట్యాగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ రిటర్నింగ్ ద టెక్స్ట్ ఇన్ మోనోస్పేస్డ్ ఫాంట్. ఓకే, సో ఈ మోనోస్పేస్డ్ ఫాంట్ అనేది డేటాను డిస్ప్లే చేయడానికి మనము ఉపయోగించుకుంటాం అనమాట టిటి అనే ట్యాగ్ ని. అండ్ వాట్ ఈస్ ద మోనోస్పేస్డ్ ఫార్మాట్, ఎలా ఉంటుంది మోనోస్పేస్డ్ అంటే ఈ విధంగా డేటా డిస్ప్లే అవుతుంది. ఓకేనా. సో ఎవరికైనా ఐడియా ఉందా? అండ్ లెట్ us see. ఒకసారి ఇక్కడ అవుట్పుట్ రూపంలో ఒకసారి చెప్తాను, అబ్జర్వ్ చేయండి. ఓకే, సమ్ కోడింగ్. Here I'm defining some text. My name is Prasad. Okay, this is normal text. And here I'm defining some TT text. My name is. సేమ్ టెక్స్ట్ ని టెలిటైప్ ఫార్మాట్ లో కూడా డిస్ప్లే చేస్తున్నానండి ఇక్కడ. ఓకే, జస్ట్ ఇక్కడ నార్మల్ టెక్స్ట్ తోటి డిస్ప్లే చేసుకున్నాను, మై నేమ్ ఈజ్ ప్రసాద్ అని చెప్పేసి. అండ్ టెలిటైప్ లో కూడా సమ్ టెక్స్ట్ అనేది డిస్ప్లే చేసుకున్నాము. ఓకే, ఇక్కడ ఒక బిఆర్ యూస్ చేసుకుందాము ఫర్ కమింగ్ టు న్యూ లైన్. అండ్ ఇక్కడ ఒక బిఆర్ యూస్ చేద్దాము. ఓకే, న్యూ లైన్కి వస్తుంది డేటా. అండ్ సేవ్ దిస్ వన్, సేవ్ and go to the output. Just refresh the document. Okay, చూడండి ఇక్కడ. సో రెండు కూడా డేటా అవుట్ రండి. మై నేమ్ ఈజ్ ప్రసాద్ అండ్ హియర్ ఆల్సో మై నేమ్ ఈజ్ ప్రసాద్. లిటిల్ బిట్ డిఫరెంట్ స్పెల్లింగ్ మిస్టేక్ కూడా ఉంది. జస్ట్ వెయిట్ ఫర్. ఓకే, అండ్ సేవ్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసుకుంటే సో రెండు కూడా సమ్ టెక్స్ట్ ని డిస్ప్లే చేసింది. మై నేమ్ ఇస్ ప్రసాద్ అండ్ మై నేమ్ ఇస్ ప్రసాద్. సో రెండింటికి కూడా ఆ లిటిల్ బిట్ డిఫరెన్స్ అనేది ఉందండి. ఓకేనా, ఆ డిఫరెన్స్ ని అబ్జర్వ్ చేయగలుగుతున్నారా? ఓకే, ఓకే, వాట్ ఇస్ ద డిఫరెన్స్ అనేది ఇక్కడ చెప్తున్నాను చూడండి. నార్మల్ టెక్స్ట్ లో చూస్తే కనుక ఫర్ ఎగ్జాంపుల్ ఎం కొంచెం ఎక్కువ విడ్త్ అనేది ఉంటుందండి. అవునా, ఐ తక్కువ విడ్త్ తో ఉంటుంది. ఎం అనే క్యారెక్టర్ ఎక్కువ విడ్త్ ఉంటుంది, ఐ అనేది తక్కువ విడ్త్ ఉంటుంది, ఎన్ అనేది వేరే రకమైన విడ్త్ ఉంటుంది, పి అనేది వేరే విడ్త్ తీసుకుంటుంది, ఆర్ అనేది ఒక విడ్త్. అంటే మనం ఈ ఆల్ఫాబెట్స్ అన్ని కూడా ఒకే సైజులో ఉండవండి. ఏ అనేది ఒకలా ఉండొచ్చు, బి వేరే సైజు రావచ్చు, సి వేరే సైజు రాస్తుంది, ఎం వేరే సైజు వస్తుంది, ఐ వేరే సైజు వస్తుంది. ఐ సన్నగా వస్తుంది, ఎం అనేది కొంచెం లావుగా కనిపిస్తుందండి. ఓకే, బట్ ఈ మోనోస్పేస్డ్ ఫాంట్ అనేసరికి ఎలా ఉంటుందంటే ప్రతి క్యారెక్టర్ కి కూడా ఈక్వల్ స్పేస్ ఉంటుందండి. ఇక్కడ ఎంకి ఎంత స్పేస్ అయితే ఇచ్చిందో వై అనే క్యారెక్టర్ కూడా అంతే స్పేస్ ఇస్తుంది, ఐ అనే క్యారెక్టర్ కూడా అంతే స్పేస్ ఇస్తుందండి. ఓకేనా, అంటే మనకు కనిపించే ప్రతి క్యారెక్టర్ కూడా ఈక్వల్ స్పేస్ తో ఉంటాయి అనమాట. కొంచెం మనకి వైడ్ తో కొంచెం ఎక్కువ స్పేస్ తో కనిపిస్తూ ఉంటుందండి. ఐఎస్ ఈజ్ అనే దగ్గర మనం అబ్జర్వ్ చేసుకుంటే ఐ తర్వాత ఎస్ కి కొంచెం స్పేస్ అనేది ఐ ఎంత స్పేస్ లో అయితే ఉంటుందో ఇక్కడ ఎం కూడా అంతే స్పేస్ లో ఉంటుంది అనమాట. ఓకేనా, ఎన్ఏఎంఈ నేమ్ అనేది ఉంది. ఇక్కడ ఎం అనేది ఎంత స్పేస్ ఉందో ఈ అనేది కూడా అంతే స్పేస్ తో ఉంటుందండి. సో అటువంటి డేటాని మనం ఏమంటామంటే
మోనోస్పేస్ టెక్స్ట్ అని చెప్పేసి కాల్ చేసుకుంటూ ఉంటాం అనమాట అండి. ఓకేనా? సో మనకి ఇంకా టెక్స్ట్ అనేది ఎక్కువ టెక్స్ట్ రాస్తే కనుక ఇంకా క్లియరెన్స్ అనేది చాలా క్లియర్ గా కనిపిస్తుందండి ఇక్కడ. ఓకేనా? నార్మల్ టెక్స్ట్. మోనోస్పేస్డ్ టెక్స్ట్. జస్ట్ ఇక్కడ సమ్ కోడింగ్ అనేది మార్చాను అండ్ హియర్ నార్మల్ టెక్స్ట్ అని రాశాను. దాంతోపాటు ఇక్కడేమో మోనోస్పేస్డ్ టెక్స్ట్ అని చెప్పేసి రాశాను. ఓకేనా? ఒకసారి అగైన్ అవుట్పుట్ ఒకసారి రిఫ్రెష్ చేసి చూద్దాము. ఓకే, సో అలా మనకి టెక్స్ట్ పెరిగే కొద్దీ ఇక్కడ ఈ విడ్త్ అనేది పెరుగుతూ ఉంటుందండి. ఎందుకంటే ప్రతి క్యారెక్టర్కి కూడా ఈక్వల్ స్పేస్ ఇచ్చుకుంటూ వస్తుంది అనమాట ఇక్కడ. ఓకేనా? ప్రతి క్యారెక్టర్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేసరికి డీకిని పైన డీకిని ఇక్కడికి చూస్తే కొంచెం పక్కకు వస్తుందండి. ఎందుకంటే ఇక్కడ ప్రతిదానికి ఈక్వల్ స్పేస్ ఇచ్చుకుంటూ వచ్చే కొద్దీ కొంచెం స్పేస్ పెరుగుతుంది. సో అలా మనకి ఎక్కువ టెస్ట్ ఉంటే కనుక స్పేస్ అనేది ఇంకా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఇంకా క్లియర్ గా మనం అబ్జర్వ్ చేసుకోవచ్చండి. ఓకేనా? దట్ ఈస్ ద మోనోస్పేస్డ్ టెక్స్ట్ అని చెప్పేసి మనము కాల్ చేసుకుంటాం అనమాట అండి. ఓకేనా? నెక్స్ట్ మనకి డిఈఎల్. సో డిఎల్ ట్యాగ్ ఎందుకు ఉపయోగపడుతుందంటే సేమ్ స్ట్రైక్ అనే ట్యాగ్ ఎందుకైతే ఉపయోగించుకున్నామో డిఎల్ అనే ట్యాగ్ కూడా సేమ్ పర్పస్ కి ఉపయోగించుకుంటామండి. కానీ బట్ లేటెస్ట్ బ్రౌజర్స్ అనేవి డిఎల్ ని సపోర్ట్ చేస్తాయి అనమాట. అన్ని బ్రౌజర్స్ కూడా స్ట్రైక్ ని సపోర్ట్ చేయవండి. ఇన్ ద ప్లేస్ ఆఫ్ స్ట్రైక్ వీ కెన్ యూజ్ డిఈఎల్. సో డిఈఎల్ ఎలా అయితే మీన్ స్ట్రైక్ అనేది మనకి ఎలాగైతే డేటా డిస్ప్లే చేస్తుందో సేమ్ పర్పస్ గా డిఈఎల్ కూడా మనకి ఉపయోగపడుతుంది అనమాట అండి. ఓకేనా? అండ్ ఐఎన్ఎస్ ఇన్సెర్టెడ్ టెక్స్ట్ అంటాం అనమాట. సో అండర్లైన్ టెక్స్ట్ యు అనే ట్యాగ్ ఎందుకైతే ఉపయోగపడిందో ఇక్కడ ఐఎన్ఎస్ కూడా మనకి సేమ్ పర్పస్ కి ఉపయోగపడుతుంది అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ అబౌట్ డిఈఎల్ అండ్ ఐఎన్ఎస్. ఓకేనా? లెట్ us టేక్ విత్ ఎగ్జాంపుల్ హియర్ బిఆర్. ఓకే, see here del deleted text అని చెప్పేసి రాస్తున్నాము అండ్ ఫార్వర్డ్ స్లాష్ del. ఓకే, అండ్ హియర్ br and next ins. ఓకే, inserted text then forward slash ins. okay, let us save this one. Save and observe through the output. Just refresh the document. చూసారా, డిలీటెడ్ అంటే స్ట్రైక్ ఫార్మాట్ ఎలా అయితే వచ్చిందో ఇక్కడ మనకి డిలీటెడ్ టెక్స్ట్ అలాగే వస్తుందండి. ఓకేనా? అండ్ అండర్లైన్ టెక్స్ట్ ఎలా అయితే వచ్చిందో ఇన్సర్టెడ్ టెక్స్ట్ కూడా మనకి అలాగే వస్తుంది. చూసారు, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్స్ అప్లై చేసామండి. బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, హెచ్ఆర్. సో ఇక్కడ బిఆర్ ఉంటుంది, స్ట్రైక్, బిగ్గర్ టెక్స్ట్, స్మాలర్ టెక్స్ట్, మార్క్డ్ టెక్స్ట్, సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్. ఓకే, అండ్ దిస్ ఈజ్ మోనోస్పేస్డ్ టెక్స్ట్. ఓకే, ఇన్సెర్టెడ్ అండ్ డిలీటెడ్ టెక్స్ట్. ఇలా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్స్ అనేవి మనకి ఉంటాయి అన్నమాట అండి. ఓకేనా? సో ఇవన్నీ కూడా ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని చెప్పేసి చెప్పుకుంటాము. ఓకే, ఎగ్జామ్ లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ చాలా సార్లు అడుగుతూ ఉంటున్నాడు. సో జాగ్రత్తగా చదవండి. సో అట్లీస్ట్ 10 to 12 ట్యాగ్స్ ని వెరీ సింపుల్. ఓకే, ఈ ట్యాగ్స్ అన్నింటిలో కూడా జాగ్రత్తగా చదవండి. ఇంపార్టెంట్ పాయింట్స్ అన్ని కూడా నోట్బుక్ లో నోట్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ ని కంపల్సరిగా మీ రన్నింగ్ నోట్స్ లో అందరూ కూడా మెయింటైన్ చేస్తూ ఉండండి. ఓకే, ద మస్ట్ అండ్ షుడ్ చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట అండి. ఓకేనా? ఎగ్జాంపుల్ లేకపోతే కనుక మీకు ఎక్కువ మార్క్స్ అనేవి రావు ఎగ్జామ్ లో కూడా. సో కంపల్సరీగా అందరూ కూడా ఎగ్జాంపుల్ కంపల్సరీగా నోట్ చేసుకుంటూ ఉండండి. అండ్ ఆల్ ఆఫ్ యూ ఈ ఫార్మాటింగ్ ట్యాగ్స్, ఓకేనా, ఒకసారి మొత్తం ట్యాగ్స్ అన్నింటిలో కూడా చదవండి.